చేస్తున్నాం 18 సంవత్సరాల నుండి ఈ రోడ్డు విషయం మనం ఫైట్ చేస్తున్నాము. అధికారుల కాడికి తీసుకుపోతున్నాము. వాళ్ళు చూస్తున్నారు, పరిష్కారం కాకుండా చేస్తున్నారు. ఈ రోజు మనకు ఇక్కడికి కలెక్టర్ గారు వస్తారన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము, కానీ కలెక్టర్ గారు రాలేదు. ఇప్పుడు సార్ కొత్త కనిగిరి ఆర్డీఓ గారంట, మనం కూడా ఎప్పుడు చూడలేదు సార్ను. ఈ రోజు ఉన్నారు. మొన్న గ్రీవెన్స్కి వచ్చినప్పుడు ఇంకొక సారు గ్రీవెన్స్లు ఉన్నారు. అంటే గ్రీవెన్స్కి అధికారులు మారుతున్నారు, కానీ మన సమస్య పట్ల చిత్తశుద్ధి లేదు అధికారులకు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే మనకు సమస్య పరిష్కారం చేస్తారా చేయరా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది మగిపోయింది. సార్ పరిధిలో లేదంటే రేపు పొద్దున ఇది నా పార్టీ కదా వై స్థాయిలో ఉంది అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. సార్ ఈరోజు ఒక మాట అన్నాడు, శుక్రవారం రోజు దానికి సంబంధించిన మార్కెట్ యార్డులు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు దానికి సంబంధించిన అధికారులందరినీ మన కాలనీకి తీసుకొని వస్తామంటున్నారు. కాలనీకి తీసుకొని వచ్చి శుక్రవారం కింద మనకు రోడ్డు పరిష్కారం కాకపోతే తిరిగి సోమవారం ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీసును ముట్టడిద్దాం. ఈసారి ముట్టడి ఇట్లా ఉండదు. తాడో పేడో తేల్చుకోవడానికి అందరూ సిద్ధమై రావాలని చెప్పేసి నేను చెప్తున్నా. ఇప్పుడు అడుక్కున్నాం, మనం ఇంతవరకు అడుక్కున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు అడుకోవాల్సిన పనిలే అనుకుంటున్నారేమో పోలీసులను పెట్టి ఆపాలని. చేత కాదు మనం దొమ్మి చేయటంలే. పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సౌహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, మా సమస్యను మీరు సానుకూలంగా స్పందించి పరిష్కార దిశగా తీసుకుపోయేదానికి సహకరించండి. మీరు ఒకవేళ బెదిరించి మా మీద కేసులు పెట్టి ఏదైనా చేయాలనుకుంటే మీదేదో మీరు చూసుకోండి. దానికి భయపడే ప్రశ్న లేదు. కూడా స్పష్టంగా చెప్తున్నాం పోలీసులకి జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇక్కడ కష్టపడి వచ్చినారు సమస్యల మీద. దోళం బెదిరియడం, మమ్మల్ని ఇంతమందినే బెదిరిస్తే చిన్న చిత్రాలను మీరు మెడబెట్టి గంటే పరిస్థితి ఉంది ఈ రోజు గ్రీవెన్స్ లో. గుర్తు చేసుకోండి, అది కరెక్ట్ కాదు. మీకు కూడా మేము అధికారులతో మాట్లాడుతున్నాం. అధికారులు ఒక హామీ ఇచ్చారు, శుక్రవారం వరకు వెయిట్ చేద్దాం అన్న. శుక్రవారం వరకు మనం వెయిట్ చేద్దాం. మన కాలనీలో అధికారులు వచ్చినప్పుడు పరిష్కారం ఎట్లుంటుందో కూడా చూద్దాము. ఒకవేళ పరిష్కారం కాకపోతే ఈసారి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామా, ఎంఆర్ఓ ఆఫీస్ మీద పడి దౌర్జన్యం చేస్తామా అనేది అక్కడే తేలుతాం. రేపు సోమవారం గ్రీవెన్స్ లో తేలుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ హామీని ఆర్డీఓ గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మీడియా